హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. ఇవాళ నేను మా వెజిటబుల్ గార్డెన్లో ఉన్నాను. సో నేను మా వెజిటబుల్ గార్డెన్ టూర్ మీకు చూపిస్తాను ఇవాళ. సో కమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీస్ డేస్ ఆర్గానిక్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా. సో ఇంట్లోనే మంచిగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో మీకు కొంచెమన్నా ఇన్స్పిరేషన్ వస్తుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒకటో రెండో ప్లాంట్స్ మన ఇంట్లో పెంచుకుంటే అట్లీస్ట్ కొంతవరకైనా ఈ పెస్టిసైడ్స్ యూజ్ చేసిన ఫుడ్ మనము రెడ్యూస్ చేసుకోవచ్చు మన ఇంటేక్లో. సో మీరందరూ నా వీడియో చూసి కొంచెమన్నా మోటివేట్ అవుతారన్న చిన్న హోప్తోని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బయట దొరికేవి ఆర్గానిక్ అని అమ్ముతున్నా కానీ మనకి అది ఆర్గానికో కాదో అన్న డౌట్ కూడా వస్తుంది కదా. సో వై నాట్ మన ఇంట్లోనే ఒక వన్ ప్లాంట్తో స్టార్ట్ చేయండి. జస్ట్ వన్ ప్లాంట్ ఈజ్ ఇనఫ్. ఒక్క ప్లాంట్ని మంచిగా పెంచుకొని దాన్ని మీరు యూస్ చేసుకోగలిగితే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాట్ యూ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్. సో మీ ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా కానీ దాన్ని వదలకండి. మీకు ఇంట్లో ప్లేస్ లేకపోయినా సరే మీ టెర్రస్ పైన అయినా మంచిగా గ్రో బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, చిన్న పాట్స్ పెట్టుకోవచ్చు. దాంట్లోనే ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సీడ్స్ దొరుకుతాయి బయట. గెట్ దెమ్ అండ్ సో దెమ్ మంచిగా వాటర్ చేస్తే అవే పెరుగుతాయి. సో వై నాట్ స్టార్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ నౌ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. సో మీరే మంచిగా ఇంట్లోనే అన్నీ పెంచుకోండి. బాగా మంచిగా హార్వెస్ట్ చేసుకొని మీరే కుక్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో అట్లా మంచిగా చెట్లు పెంచుకొని దానికి వచ్చిన ప్రొడ్యూస్తో మీరే మంచిగా వంటలు చేసుకొని తింటే హెల్త్కి చాలా బెనిఫిటే అండ్ మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ మన మదర్ ఎర్త్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇవాళ రేపు చాలా పొల్యూషన్ ఉంటుంది కదా. సో ఆక్సిజన్ కూడా చాలా డిక్రీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లో. సో మంచిగా అందరూ ప్రతి ఒక్కరూ చెట్లని పెంచుకోవాలి ఇంట్లోనే. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైనా సరే మంచిగా అన్ని సీడ్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. గెట్ దెమ్ అండ్ సో చేసుకొని గ్రో బ్యాగ్స్లో అయినా పాట్స్లో అయినా పెంచుకోండి. చిన్న బాల్కనీస్లో అయినా పెంచుకోవచ్చు, టెర్రస్ పైన అయినా పెంచుకోవచ్చు. స్పేస్ లేదని ఎక్స్క్యూజ్ అస్సలు చెప్పకండి. ఎక్కడైనా పెంచుకోవచ్చు. చిన్న స్పేస్ ఉంటే చాలు. యూ కెన్ గ్రో సో మెనీ ప్లాంట్స్ దేర్. సో ఫస్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఒక పెద్ద టబ్లో పాట్ చేసుకున్నాము. ఇది జస్ట్ ఒక 15 to 20 days అవుతుంది పెట్టి, అంతే. స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫ్రూట్స్. సో ఇదన్నమాట డ్రాగన్ ఫ్రూట్. ఇవి టొమాటో ప్లాంట్స్. సో దీంట్లో మా మమ్మీ టొమాటోస్ క్రష్ చేసి వేసింది. సో చిన్న టొమాటో ప్లాంట్స్ వచ్చినాయి. అండ్ ఇవాళ నేను కూడా కొన్ని టొమాటోస్ స్పాయిల్ అయ్యి ఉంటే క్రష్ చేసి వేసాను. సో ఇంకా వస్తాయి. నెక్స్ట్ ఇది చిల్లీ ప్లాంట్స్. ఇది ఒక ప్లాస్టిక్ ట్రే. ఇది మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ ట్రే ఇది. సో వేస్ట్గా ఏది పోనివ్వద్దు అసలు. ఏది దొరికినా దాంట్లో మట్టి పోసేసి మంచిగా ప్లాంట్స్ పెంచేసుకోవచ్చు. సో ఏది వేస్ట్ చేయకండి. ప్లాస్టిక్ని రీయూజ్ చేయండి, రీసైకిల్ చేయండి. సో ఇది చిల్లీ ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇది కాకరకాయ చెట్టు అండ్ ఇవి చిల్లీస్. ఇక్కడ కాకరకాయ మంచిగా క్రీప్ అవ్వడానికి పైన ఇట్లా అరేంజ్ చేసాము. మొత్తము స్ట్రింగ్స్ కట్టించారు డాడీ. మొత్తం స్ట్రింగ్స్ కట్టించారు. సో ఇదంతా మన రెడ్డి గారి గార్డెన్. సో ఈ అరేంజ్మెంట్స్ అంతా మా నాన్నవే. వెరీ ఇన్నోవేటివ్ అసలు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ యువర్ డాటర్. లవ్ యూ నాన్న. అండ్ ఇది ఒక బ్రింజాల్ ప్లాంట్. ఇది ఒక మట్టి పాట్లోనే ప్లాంట్ చేసినాం ఇది. సో ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడే. సో నెక్స్ట్ ఇది కూడా బ్రింజాల్ ప్లాంటే.
సేమ్ ఇది కూడా మట్టి పాట్లోనే కొంచెం మట్టి పోసి పెట్టుకున్నాము ప్లాంట్. ఇవి మేము నర్సరీలో తెచ్చి ప్లాంట్ చేసినవి. ఇది చిల్లీ ప్లాంట్, ఇది సోరకాయ బాటిల్ గార్డ్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు దీనికి ఫ్లవరింగ్ అండ్ ఆల్, కొంచెం టైం పడుతుంది అనుకుంటా. కొత్త ప్లాంట్స్ ఇవన్నీ. ఇది కూడా వన్ మోర్ సోరకాయ ప్లాంటే. ఆల్మోస్ట్ అన్ని పాట్స్లో చిల్లీ ప్లాంట్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్, ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్, అన్నీ మమ్మీ పెట్టేసింది చిల్లీ ప్లాంట్స్. సో ఇవి మేము గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాము. గ్రో బ్యాగ్స్ తెచ్చుకున్నాము, ఆన్లైన్ ఆర్డర్ చేశారు డాడీ. సో గ్రో బ్యాగ్స్లో మంచిగా మట్టి పోసుకొని ఇట్లా ప్లాంట్ చేసుకున్నాము. ఇది కూడా బ్రింజాలే, ఇది బ్రింజాలే. ఇక్కడ ఇది బెండకాయ, లేడీస్ ఫింగర్ ప్లాంట్స్. ఇవన్నీ ఒక 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నట్టున్నాయి ప్లాంట్స్ ఇందులో. ఈ బిగ్ టబ్ కదా, అందుకే చాలా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు పెద్ద టబ్లో. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా వెజీస్. సో ఇక్కడ ఒక కాకరకాయ చెట్టు కూడా ఉంది. దీనికి క్రీప్ అవుతుంది ఇప్పుడు. మంచి ఇట్లా పైకి మొత్తం ఒక పందిరిలాగా ఫామ్ అయిపోతుంది. ఒక పందిరిలాగా మొత్తం అంతా క్రీప్ అయిపోయి మంచి లుక్ ఇస్తుంది, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అసలు. అండ్ నెక్స్ట్ ఇది టొమాటో. దీనికి ఒక టొమాటో ఫ్రూట్ ఉండాలి. ఇక్కడ ఉంది, ఇంకా రైప్ అవ్వలేదు ఇది. సో ఒక ప్లాంట్ ఉంటే ఒక్కటి రావచ్చు, ఇంకా చాలా ఎక్కువ కూడా రావచ్చు వెజిటేబుల్స్. ఒకటే వస్తుంది కదా అని మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. అవి మంచిగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. మీరు మంచిగా దానికి వాటర్ ఇచ్చి మంచి కేర్ తీసుకొని మంచిగా చూసుకుంటే అవే ఇస్తాయి మనకి. అండ్ ఆల్సో చెట్లతో మనం మాట్లాడొచ్చంట, అవి వింటాయంట. ఇప్పుడు ఒకవేళ ఇది కాయట్లేదు అనుకోండి, ఎందుకు కాయట్లేదు, నాకు కాయలు ఇవ్వు అట్లా అంటే మంచిగా కాయలు ఇస్తాయంట, ఫ్రూట్స్ ఇస్తాయంట. సో ఇది మా మమ్మీ చెప్పింది నాకు. ఐ థింక్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రాంగ్. ఇది నిజమే అనుకుంటా. రీసెంట్గా అట్లానే అయింది. మేము గ్రేప్ చెట్టుకి గ్రేప్స్ వస్తుంది అడిగితే అది ఒక 1 monthలోనే గ్రేప్స్ ఇచ్చేసి, నేను అది నమ్ముతాను. అండ్ నెక్స్ట్ వన్ చిల్లీ ప్లాంట్. ఇంకా రాలేదు చిల్లీస్ దీనికి, ఇప్పుడే బడ్డింగ్ స్టార్ట్ అయింది. దీనికి. సో ఇది చిల్లీ ప్లాంట్. సో ఇక్కడ ఇంకొక లేడీస్ ఫింగర్ ప్లాంట్ ఉంది. ఐ మీన్ చాలానే ఉన్నాయి, ఒక 5 to 6 ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో. లేడీస్ ఫింగర్స్ వస్తున్నాయి, బెండకాయలు. మంచిగా ఇట్లా తెంపుకొని వెళ్ళి కుక్ చేసుకోవడం, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్లెజర్, ఐ బిలీవ్ అట్లీస్ట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చెట్టుకి వెళ్ళి తెంపుకొని మంచిగా వెళ్ళి వండుకొని తినడం అంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అసలు. అది వేరే లెవెల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది చిల్లీ ప్లాంట్. సో ఇవన్నీ చిల్లీస్. ఇది ఒక బ్రింజాల్ ప్లాంట్. మళ్ళీ ఇది మేము ఈ చిల్లీ ప్లాంట్ని మేము యాక్చువల్లీ ఒక కర్డ్ కంటైనర్లో పెట్టుకున్నాము. ఫంక్షన్స్ అప్పుడు కర్డ్ ఇట్లా బయట డైరీస్లో తీసుకుంటాం కదా, అట్లా ఆ మిగిలిపోయిన కంటైనర్ని ఇట్లా పడేయకుండా రీయూజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ కదా, సో రీసైకిల్, రీయూజ్ ప్లాస్టిక్ అండ్ సేవ్ ఆ మదర్ ఎర్త్. సో మేము ఇట్లా పాట్ చేసుకున్నాము. అండ్ ఇది లిచీ ప్లాంట్. ఇది లిచీ ప్లాంట్ ఈ మధ్యనే తీసుకున్నాం, ఇది కూడా నర్సరీలో. సో దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రూటింగ్. మేబీ ఇన్ అ ఫ్యూ మంత్స్ ఫ్రూట్స్ వస్తాయి దీనికి. దీన్ని మేము గ్రో బ్యాగ్లో పెట్టినాము. మంచిగా మట్టి పోసి పాట్ చేసేసినాం. అండ్ చిన్న సపోర్ట్ కూడా ఇది ఇచ్చినాము, ఒక
రాడ్ లాగా పెట్టేసి సపోర్ట్ ఇచ్చినాము. నెక్స్ట్ ఈ చిల్లీ ప్లాంట్ చూడండి, అసలు సూపర్ వచ్చింది ప్రొడ్యూస్. ఇక్కడ చూస్తుంటే అసలు చెట్టు నిండా చిల్లీసే ఉన్నాయి. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. మా మమ్మీ మిరపకాయ బజ్జీలు చేయడానికి రెడీగా ఉంది. సో అందుకే ఎక్కడ తెంపేస్తుందో అని నేను ముందే వీడియో చేద్దామని దానికంటే ముందే వీడియో చేసేస్తున్నాను. సో యా, ఇది ప్లాస్టిక్ పాట్లోనే పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది లెమన్ గ్రాస్ ప్లాంట్. ఇది సో లెమన్ గ్రాస్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. మంచిగా లెమన్ గ్రాస్ టీ అప్పుడప్పుడు చేసుకొని తాగుతాము మేము. యాంగ్జైటీ రిలీవ్ చేస్తుంది అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఆల్సో పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందట. సో లెమన్ గ్రాస్ టీ వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవడం చాలా మంచిది. సో మీరు కూడా ఒక లెమన్ గ్రాస్ ప్లాంట్ తెచ్చుకోండి నర్సరీ నుంచి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ మీ లేటర్. అండ్ ఇది స్వీట్ లెమన్స్ వస్తాయి చిన్న చిన్నవి, చాలా చాలా స్వీట్ ఉంటాయి లెమన్స్. దీన్ని గ్రో బ్యాగ్లోనే పెంచుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న వస్తున్నాయి ఫ్రూట్స్. అండ్ ఇది అంజీర్ ప్లాంట్. ఇది ఫిగ్ అంటాం కదా, అది ఫిగ్ ప్లాంట్. సో ఇక్కడ మళ్ళీ చిల్లీస్ ఉన్నాయి. చిల్లీస్ ఎవ్రీవేర్. టబ్లో పెట్టినాము. సో వెయిటింగ్ ఫర్ ఫిగ్స్. సో ఇది ఒక బ్రింజాల్ ప్లాంటే. ఇది కూడా ప్లాస్టిక్ పాట్లోనే పెట్టినాం. ఇది వన్ మోర్ బ్రింజాల్ ప్లాంట్. అండ్ ఇవి టొమాటో ప్లాంట్. అండ్ ఇవి చిల్లీస్, మళ్ళీ చిల్లీస్. సో ఇక్కడ కొంచెం పాలకూర సీడ్స్ పెడితే ఇట్లా వచ్చినాయి మొలకలు. అండ్ ఆల్సో ఈ మధ్యనే మమ్మీ కట్ చేసి కూర వండేసింది, అందుకే ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇవి మళ్ళీ గ్రో అవుతాయి. మీరు ఎప్పుడైనా పాలకూర పెట్టుకున్నప్పుడు పైన కట్ చేసుకోండి, రూట్స్ నుంచి తీయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ గ్రో అవుతుంది కాబట్టి. ఒక 4-5 టైమ్స్ మీరు అట్లానే కట్ చేసుకుంటే మళ్ళీ అవి గ్రో అవుతాయి ఫ్రమ్ ద రూట్స్. సో ఇది కూడా పాలకూరనే. ఇవన్నీ వైట్ గ్రో బ్యాగ్స్లో పెట్టినాము. విత్ లెంత్ ఎక్కువ అవసరం లేదు దీనికి, ఎందుకంటే లీఫీ వెజిటబుల్స్ కదా, రూట్స్ అంతా లెంతీగా ఉండవు కాబట్టి ఇట్లాంటి ఇంత లెంత్ ఉన్న గ్రో బ్యాగ్స్లో పెట్టినాము. ఇవి పాలకూర. సో ఇదేమో బీరకాయ చెట్టు. ఇది రిచ్ గార్డ్. సో చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అండ్ అక్కడక్కడ వెజెస్ కూడా వచ్చినాయి హియర్ అండ్ దేర్. ఇదంతా పైకి ఇట్లా క్రీప్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ క్రాప్, ఇది ఫస్ట్ ప్రొడ్యూస్ ఇది. సో వెయిటింగ్, మా మమ్మీ ఎప్పుడు కూర వండితే తిందామని చూస్తున్నాము. సో ఇంకా ఇవి చిల్లీస్, మళ్ళీ చిల్లీసే. ఇవి కూడా గ్రో బ్యాగ్స్లోనే పెట్టినాము. క్రీపర్స్కి అంత పెద్ద రూట్స్ ఉండవు కాబట్టి, లెందీ రూట్స్ ఉండవు కాబట్టి కొంచెం ఇంత సరిపోతుంది. సో దీంట్లో పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది గోర్చిక్కుడుకాయ. ఇప్పుడే చిన్న చిన్న ప్లాంట్స్, ఇంకా టైం పడుతుంది రావడానికి ఐ గెస్. యాక్చువల్లీ స్పేస్ అంతా మేము డైరెక్ట్గా ఎందుకు ప్లాంట్స్ పెట్టుకోలేదు, పాట్స్లో అండ్ గ్రో బ్యాగ్స్లో ఎందుకు పెట్టుకున్నామంటే, డైరెక్ట్ గ్రౌండ్ సాయిల్లో పెట్టుకుంటే చాలా వీడ్ వస్తుంది కదా, అందుకనే మేము డాడీ ఇట్లా ప్లాన్ చేశారు. సో అదన్నమాట. ఇట్లా అయితే కొంచెం
కంట్రోల్ చేసుకోవచ్చు కదా, ఎప్పటికప్పుడు మనం వీ కెన్ పిక్ అవుట్ ద వీడ్ అండ్ మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నా వెజిటబుల్ గార్డెన్. మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూసి మీరు కూడా కొంచెమన్నా ఇన్స్పైర్ అయ్యి మీ టెర్రస్లో అయినా మీ బాల్కనీస్లో అయినా మీ ఇంటి ముందున్న స్పేస్లో అయినా మీరు గ్రో చేయాలి అన్న చిన్న ఇంటెన్షన్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ ప్రీతి. బాయ్, టేక్ కేర్. మెసేజ్ ఇస్తున్నా నేను అంతే. సో ఇప్పుడున్న ఇప్పుడు ఏంటిదే సిచ్యువేషన్ ఇప్పుడున్న డ్రాగన్ ఫ్రూట్ మీరు అన్నీ మంచిగా యా అంతే అదన్నమాట. సో ఇది ఒక బ్రింజాల్ ప్లాంట్, ఇది కూడా ఇది అంజీర్, సారీ.